మీరు హైదరాబాద్లో బైక్ మీద ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ స్టోరీ తప్పకుండా చదవండి. మీరు రోడ్డు మీద వెళుతూ ఉన్నారు. రోడ్ అంతా నిర్మానుష్యంగా ఉంది. అక్కడ ఒకే ఒక్క అమ్మాయి ఉంది. మిమ్మల్ని లిఫ్ట్ అడిగింది. మీరు కానీ అయ్యో లేడీస్ అని సాయం చేస్తే ఇక అంతే సంగతులు. ఆ అమ్మాయి మీకు గిలిగింతలు పెడుతుంది. ఆ తర్వాత మొత్తం దోచేస్తుంది. మరి అలాంటి కిలాడీ లేడీస్ ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నారు. లిఫ్ట్ అని చేయి పెడతారు. నవ్వును చూసి మీరు బైక్ ఆపి ఎక్కించుకున్నారా? అంతే, ఆ నవ్వే మీకు చివరి నవ్వుతుంది. తాజాగా పోలీసులు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరు కిలాడీ లేడీస్ ఫేసులు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో వీరు కానీ మీకు తగిలితే కాస్త దూరంగా జరగండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు హాయిగా కాపాడుకోవచ్చు. నవంబర్ 6 సాయంత్రం 6 గంటల సమయం జెన్కోలో పనిచేసే ఓ ఉద్యోగి బైక్ పై వెళ్తున్నాడు. సరిగ్గా తార్నాక బస్ స్టాప్ కు రాగానే ఓ మహిళ చేయి పెట్టి లిఫ్ట్ అడిగింది. ఆమె పేరు భాగ్య. తక్కువ వయసేమీ కాదు, 44. సరేనని బైక్ ఆపిన ఆ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చాడు. కానీ బైక్ ఎక్కిన తర్వాత అతనితో మాటలు కలిపింది. స్పర్శ ది టచ్ అస్త్రాన్ని ఉపయోగించింది. ఆ టచ్ కి అలాగే ఆ మహిళ మాటలకు వీక్ అయిపోయిన ఆ బైక్ వ్యక్తి మొత్తంగా ఆమె మాటలు నమ్మేశాడు. చివరకు ఆమె అతన్ని మాయ మాటలు చెప్పి లాలాపేట జేహెచ్ఎంసీ గ్రౌండ్ కి తీసుకెళ్లింది. ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపమని కోరగా అతను కూడా ఆత్రతగా ఆపేశాడు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత నిజ స్వరూపం బయటపెట్టింది భాగ్య. ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. నేనెందుకు ఇవ్వాలని అతను అన్నాడు. ఇవ్వకపోతే నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చావు, లైంగికంగా వేధించావని పోలీసులకు ఫిర్యాదు చేస్తారని బెదిరించింది. అసలే ప్రభుత్వ ఉద్యోగం, పరువు ఉద్యోగం పోతుందని భయపడ్డ అతను ఫోన్ పే ద్వారా 95,000 పంపించాడు. ఇక ఆ తర్వాత ఇంకా కావాలని బెదిరించింది. ఆ తర్వాత కుషాయిగూడకు వెళ్లి ఏటీఎం ద్వారా మరికొన్ని డబ్బులను విత్డ్రా చేయించింది. ఇక ఆ తర్వాత వెళ్లిపో అని చెప్పగానే పారిపోయాడా సదరు వ్యక్తి. కానీ అతని ఫోన్ నంబర్ను ముందే తీసుకుంది కిలాడీ లేడీ భాగ్య. అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ పారిపోయాడు. అయితే మళ్ళీ డిసెంబర్ 3వ తేదీన తన బంధువైన మరో కిలాడీ లేడీ వెన్నెలతో ఫోన్ చేయించింది. ఆమె వయసు 22 ఏళ్లు. ఇక మీకు DTDC కొరియర్ వచ్చింది, కుషాయి కూడా డిమార్ట్కి వచ్చి తీసుకెళ్లమని చెప్పింది. మృదువైన వాయిస్ తో కాస్త ఇంగ్లీష్ జత కలిపి చెప్పడంతో నమ్మేశాడు ఆ వ్యక్తి. ఎవరో నాకు ఫోన్ చేశారని నిజమనుకుని పరుగులు పెట్టేశాడు. కనీసం తనకు ఎందుకు పార్సల్ వస్తుందా అని ఆలోచించలేదు ఆ వ్యక్తి. కానీ అక్కడికి వెళ్ళగానే కిలాడీ లేడీస్ ఉన్నారు. ఈసారి భాగ్య, వెన్నెల కలిసి బెదిరించారు. ఇక ఈసారి వెన్నెల కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించావని కేసు పెడతాను, నువ్వు జైలుకు పోతావని బెదిరించింది. ఇద్దరూ బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తే వదిలేస్తామన్నారు. పరువుకు భయపడిపోయాడు ఆ వ్యక్తి. మళ్ళీ ఫోన్ పే నుంచి కొంత, ఏటీఎం నుంచి కొంత ఇచ్చాడు. అంటే మొత్తంగా ₹1,70,000 లాక్కున్నారు. కానీ వారికి ఆశ పెరిగింది. ఈడెవడో అమాయకుడిలా ఉన్నాడే అనుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని ముందే చెప్పడంతో భాగ్య అతన్ని బ్లాక్మెయిల్ చేస్తే మరింత డబ్బు వస్తుందనుకుంది. దీంతో మళ్ళీ అతనికి కాల్ చేయడం ప్రారంభించింది. కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్కి అసలు రెస్పాండ్ కావడం లేదు. మరి ఎలా దొరుకుతాడా అని ఆలోచించారు. దీంతో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పట్టుకొని బెదిరించాలనుకున్నారు. అందుకోసం అతని ఇంటి దగ్గరకు వెళ్లి రెక్కి నిర్వహించారు ఈ కిలాడీ లేడీస్. అయితే తన ఇంటి దగ్గర ఉన్న CCTV కెమెరాల్లో ఈ లేడీస్ కనిపించడంతో అతను భయపడ్డాడు. డబ్బులు గుంజడమే కాదు ఇంకా ఏమైనా చేస్తారేమోనని వెంటనే లాలాగూడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. జరిగిన కథ మొత్తం చెప్పి మీరే కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు ఆ వ్యక్తి. దీంతో ఎవరా అని పోలీసులు ఆరా తీయగా వీళ్ళిద్దరూ మహాముద్రులని తేలింది. వీరి పనేంటంటే లిఫ్ట్ పేరుతో బైక్ లెక్కటం, మాటలు కలపడం, అవసరమైతే ఎంజాయ్ చేద్దామని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బ్లాక్మెయిల్ చేయటం వీళ్ల వృత్తి అని తేలింది. ఈ ఇద్దరి మోసాలకు బలైన మగ పురుషులు చాలా మంది ఉన్నారు. చాలా పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులున్నాయి. లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కటం, ఆ తర్వాత ముగ్గులోకి దించి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లడం వీరి స్టైల్. ఆ తర్వాత లైంగిక దాడి చేశావని, అత్యాచార యత్నం చేశావని బెదిరిస్తారు. డబ్బులు ఎంత వస్తే అంత గుంజేస్తారు. అలా సిటీలో చాలా కేసులు వీరిపై ఉన్నాయి. అందుకే మగాళ్ళు లిఫ్ట్ అడగగానే కాస్త ఆలోచించండి, ఇవ్వకండి. సాటి మగాళ్ళేమో గంటల తరబడి చేతులు చాచి అడిగినా కూడా ఏ బైకు ఆగదు. ఆడ లేడీస్ లిఫ్ట్ అడిగితే చాలు వెంటనే ఆపేస్తారు. ఎవరికి పడితే వారికి ఇలా లిఫ్ట్ ఇచ్చేస్తే చివరకు జేబులు గొల్లైపోతాయి. హైదరాబాద్ వాసులారా జాగ్రత్త, బయట వాసులారా ఇంకా జాగ్రత్త. ఇలాంటి లేడీస్ చాలా మంది ఉన్నారు నగరంలో. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిండా మునిగాక ఈ నగరానికి ఏమైందని పెగ్గేసి అనుకున్నా కూడా దండగే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మరి ఈ లేడీస్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.